నమస్తే ఇంద్రప్రకాష్ గారు. నమస్తే అండి. అంటే మీ రోజుల్లో మేబీ అప్పుడు ఉన్న రోజుల్లో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఆ విడాకులు అసలు ఆ వర్డే తెలియనట్టు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చీటికి మాటికి చిన్న చిన్న కలహాలకి చిన్న గొడవలకి విడాకులు దాకా అయిపోతుంది? అంటే కోర్టులు ఆ రేంజ్లో ఏమైనా విడాకుల్ని ప్రోత్సహించాయా, లేకపోతే జనాలు విడాకులకి అలవాటు పడ్డారా? భార్యాభర్తలు ముందున్న కల్చర్కి ఇప్పుడున్న కల్చర్కి తేడా జరిగిందా? మెయిన్ కల్చరు, సర్కమ్టెన్సెస్, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ యూట్యూబ్లు, నెట్ ఇవన్నీ వల్ల బాగా పబ్లిక్లో చేంజ్ వచ్చింది. పాత రోజులల్లో మన పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ తగ్గిపోయి రాను రాను లవ్ మ్యారేజెస్ వస్తున్నాయి. లవ్ మ్యారేజెస్లో అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. అవును, వాళ్ళు ఏదో క్షణికావేశం మీద లవ్ చేసుకుంటారు, క్షణికావేశం మీదే విడిపోతున్నారు. నేను చూసాను చాలా కేసులలో. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. నేను హైకోర్టులో కూడా మీడియేషన్గా మేము ఉంటాము, మీడియేటర్ ఉంది, వాళ్ళిద్దరు వస్తారు, ఎంత చెప్పినా అంత వింటారు, లాస్ట్కు మళ్ళా విడిపోతా అంటారు. అది అట్లా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలని నేను. అయితే పాత రోజులలో ఏంటంటే మాన్యువల్ ఉన్నాయి, ఒక టెలిఫోన్ లేకుండే మా ఫాదరు, మా మదరు, భార్య భర్త అంటే రెస్పెక్ట్ ఉంది, లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్కి వచ్చేసరికి భార్యకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చేసరికి ఈగోస్ ఫీలింగ్ అవుతున్నాయి. భార్యకు ఒక్కోసారి ఎక్కువ వచ్చి భర్తకు తక్కువ వచ్చేసరికి భార్య కొంచెం ఈగో పారగం. ప్లస్ ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలు చేసేసరికి ఇంట్లో కొంచెం కానీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ తగ్గిపోతుంది. ఓసారి భర్త సాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కుక్స్ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ కూడా మిజరబుల్ అయిపోతుంది. వాళ్ళు మార్నింగ్ డ్యూటీ, ఇప్పుడు అసలు ఆన్లైన్ డ్యూటీ కూడా వాళ్ళ టైం ఎక్కువ అవుతుంది. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎక్కువ అవుతుంది. అసలు వాళ్ళు ఉద్యోగానికి పోవట్లే కానీ టైం చాలా టైం వాళ్ళు పని తీసుకుంటారు. అట్లా వాళ్ళకు కూడా వర్క్ ప్రెషర్లు పెరిగి ఏదో మాట తేడా వచ్చుకుంటూ వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇస్తే ఇనిషియల్గానే కొంచెం ఇదవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ వచ్చేసరికి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు తక్కువ అయిపోతారు. అదే అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి అరేంజ్ మ్యారేజెస్ ఫాదర్స్, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు, చుట్టాలలో ఉంటారు, సేమ్ క్యాస్ట్లో ఉంటారు, కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చినా వినగలుగుతారు, భయం భక్తులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు అయిపోయి ఇక్కడ వాళ్ళు ఎవరి మాట వినే పొజిషన్లో లేరు. ప్లస్ డైవర్స్ అప్లై చేయకముందే వాళ్ళు ఇంకోని చూజ్ చేసుకుంటారు. నేను అప్లై చేసి చాలా సార్లు వాళ్ళతో వచ్చేస్తున్నారు కోర్టులోకి. అది పరిస్థితి ఉంది. ఇదంతా ఆగాలంటే ఎలా అండి? మరి ఇది ఆగాలంటే మనము కౌన్సిలింగ్ సెంటర్స్ పెరగాల. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లలో కూడా మనం పోగానే కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. కోర్టులలో కూడా కౌన్సిలింగ్స్, మీడియేషన్ అనేవి చాలా వచ్చినాయి. ఆ మీడియేషన్ కూడా కొంచెం పేషెన్స్ కావాలా అందరికీ. ఆ మీడియేషన్ కౌన్సిలింగ్లలో కొంచెం చెప్పగలిగే కెపాసిటీ కూడా కావాలా. వాళ్ళు ఏదో నామకే బాస్తే చెప్తే అంత ఇది ఉండదు. ఇప్పుడు నేను హైకోర్టు ఉంది, నేను 1 వీక్ 10 days కూడా కూర్చొని పెట్టి చెప్పగలుగుతా. కొందరు మనకెందుకు లేని 2-3 రోజుల్లో చెప్పేస్తారు, వెళ్ళిపోతుంటారు. ఆ పేషెన్స్ వల్ల కొంచెం వాళ్ళకి వీటి వాళ్ళకు అటు వాళ్ళకి చెప్పగలగాలి. మాకు సుప్రీంకోర్టు నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు మీడియేషన్ క్లాస్ హైకోర్టులో. వచ్చినా మనకు అట్లా వాళ్ళని పంపించేసి అబ్బాయిని పంపించేసి అమ్మాయిని పంపించి అబ్బాయిని మనం వాళ్ళ మైనస్ పాయింట్స్ వాళ్ళకి చెప్పాలి, ప్లస్ పాయింట్స్ వీళ్ళకి చెప్పాలి. చెప్పుకుంటా కొంత వాళ్ళ మైండ్లో కూర్చుని పెడితే కొంచెం ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది లేడీస్ ఈ జాబులు చేసుకుంటా ఈ అబ్బాయి పేరెంట్స్ ఉంటారు, అబ్బాయి పేరెంట్స్ వాళ్ళు చూడరు, అమ్మాయి చూడరు, అమ్మాయి పేరెంట్స్ ను అబ్బాయి చూడరు, అమ్మాయి పేరెంట్స్ వచ్చేసరికి అబ్బాయి వద్దంటాడు. ఇక్కడ కూడా క్లాసెస్ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తున్నా. ఆ పేరెంట్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. పేరెంట్స్ చూడాల్సింది ఎవరో వద్దంటలేమో, ఈవెన్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉంది కానీ చూడాలి. కానీ అక్కడ వాళ్ళు వచ్చేసరికి పేరెంట్స్ కాడికి వచ్చేసరికి వాళ్ళు ఇదవుతున్నారు. అక్కడ అట్లా కూడా కొన్ని గొడవలు అవుతున్నాయి భార్య భర్తల పేరెంట్స్ వల్ల. పేరెంట్స్ వల్ల ఇదైతుంది కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం తగ్గాలి. పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళకు కన్వీనియన్స్ చేసుకుంటూ కొంచెం తగ్గి ఉండి ఏదో చేసుకుంటూ పోతే తప్పదు. ఇప్పుడు మనకంతా నెట్వర్క్ పెరిగిపోయింది, అంత ఈ మనకు కమ్యూనికేషన్ బాగా ఫాస్ట్ అయిపోయింది, వాట్సాప్లు ఇవి అవి. అందువల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ వాళ్ళు లేడీస్ జెంట్స్ చేయాలంటే మనకు కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళు ఏమన్నా పోయినప్పుడు వీళ్ళు కొంచెం ఎవరో ఒకరు తగ్గాలి. స్పౌజ్ ఐదర్ హస్బెండ్ వైఫ్ ఓ మాట అన్నప్పుడు వైఫ్ తగ్గాలి, వైఫ్ అన్నప్పుడు హస్బెండ్ తగ్గాలి. కానీ ఇద్దరు ఈగోలకు పోయినాక ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.